హలో హాయ్ నమస్తే అండి. ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొందూరు మండలం రావడం జరిగింది. అయితే ఇక్కడ ముగ్గురు పార్టీలు, మూడు ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను నియమించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా కాంగ్రెస్ నుంచి వెళ్ళి చల్లా వంశీచంద్ రెడ్డి గారు, మరియు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు అదేవిధంగా బీజేపీ నుంచి వెళ్ళి డీకే అరుణ్ అయితే ఉన్నారు. సో ఇక్కడ కొందూరు మండలంలోని పబ్లిక్ టాక్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తేనా. మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం. కాలేజ్ స్టూడెంట్ లాగా కనిపిస్తున్నాయి. అవునా? కాలేజ్. అచ్చా, ఎట్లా నడుస్తున్నాయి క్లాసెస్? అన్ని బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మన మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అవునా? ఇందులో మీకు అభ్యర్థులు తెలుసు కదా? తెలుసు ఆల్రెడీ. కాంగ్రెస్ నుంచి వెళ్ళి వంశీచంద్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, బీజేపీ నుంచి డీకే అరుణ గారు. ఇక్కడ ప్రధానంగా పోటీ దేనికి ఉంటాయని అనుకుంటున్నారు? మరి మీరేదానికి ఓటేదాం అనుకుంటున్నారు? ఇక్కడ ప్రధానంగా అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కొంచెం హవా ఉందన్నమాట. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంత హవా అయితే అంతైతే ఏం కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు రాష్ట్రంలో గిటంగా వాళ్ళు ఎక్కువ మొత్తంలో అనేది అంటే కొన్ని ఇట్లా సేవ లాంటివి గిటంగా వాళ్ళు ఏం తిన్నారు అనమాట. సో కాబట్టి కాంగ్రెస్ కి ప్లస్ బీజేపీకి ఎక్కువ కొంచెం ఇట్లా హవా ఉందన్నమాట. మీరేదానికి ఓటు? మేమైతే కన్ఫర్మ్ గా బీజేపీ లేదా కాంగ్రెస్ కి ఇస్తాం ఖచ్చితంగా చెప్పాలంటే. అంటే పర్టికులర్ గా అంటే దీనికి అంటే చెప్పలేము అన్నమాట. ఓకే సార్. నమస్తే. నమస్తే. మీ పేరు? మా పేరు దావుద్ పాషా. మీ పేరు సార్? తో దావుద్ సార్, ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి వెళ్ళి ముగ్గురు అభ్యర్థులు అయితే ఉన్నారు. ఒకటి కాంగ్రెస్ నుంచి వెళ్ళి చల్లా వంశీ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మరి బీజేపీ నుంచి వెళ్ళి డీకే అరుణ గారు ఉన్నారు. అయితే మీరు ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? మేము వంశీచంద్ర రెడ్డికి వేద్దాం అనుకుంటున్నాం. అంటే వేరే బీజేపీ కానీ కాంగ్రెస్? మీ పేరు? ఈ నెల 13వ తేదీన మన రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్నికలు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మీకు అభ్యర్థులు తెలుసా? అయితే మీరు ఈ మూడు అభ్యర్థులలో ఏ పార్టీ నుంచి వెళ్ళి ఏ పార్టీకి ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉన్నది? ఇక్కడ మీరు దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మా ఓటు అయితే కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఇద్దరికి పోటీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్. కాకపోతే ఇంత ముందు. నమస్తే. మీ పేరు? ఇది కొందూరు మండలం. ఇది కొందూరు మండలం ఇక్కడ లోకల్. అయితే సార్, ఇప్పుడు ఈ నెల 13వ తేదీన మనకు పార్లమెంట్ ఎన్నికలు అయితే ఉన్నాయి. ప్రధానంగా మూడు పార్టీలు అయితే ఇక్కడ పోటీలో ఉన్నాయి. పోటీ ఏ పార్టీకి మధ్యలో ఉంటాయంటారు? మీరు దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ కి ఓటేద్దాం అనుకుంటుంది. ఈసారి మోడీని గద్దె దించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం. నమస్తే. మీ పేరు? మా పేరు చంద్రయ్య. ఎక్కడ ఏ ఊరు? ఇది కొందూరు మండలం. మాది నవపేట మండల. అయితే ఈ నెల 13వ తేదీన మనకు పార్లమెంట్ ఎన్నికలు అయితే ఉన్నాయి మహబూబ్నగర్ డిస్టిక్. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్, ఇంకోటి కాంగ్రెస్, ఇంకోటి బీజేపీ. ఇందులో మీరు ఏ గుర్తు ఓటేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకా, చెయ్యి గుర్తుకా, పువ్వు గుర్తుకా? నేను కారు కేద్దాం అనుకుంటున్నారా? ఇంతకు ముందు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు ఉండే. మీ పేరు? మీది ఇదే మండలమా? నవపేట మండల. అది మహబూబ్నగర్ పార్లమెంట్ కిందకి వస్తుంది కదా. అయితే ఇక్కడ మనకు ఈ నెల అంటే ఇప్పుడు 4 రోజుల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి కదా. 13వ తేదీ నాడు మనకు మూడు పార్టీలు అయితే ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా. ఒకటి కాంగ్రెస్ ఉంది, రెండోది బీజేపీ ఉంది, మూడోది బీఆర్ఎస్ ఉంది కదా. మీరు దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్ కా? బీఆర్ఎస్ కి ఎందుకు? ఇంకా ప్రధానంగా మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇలాగా ఎంతో ప్రముఖంగా తీసుకొని వారు 6 గ్యారంటీలు అమలు చేసి వెళ్తారు కదా. కాంగ్రెస్ ఉంది, మళ్ళీ బీజేపీ ఉంది కదా. దానికి వద్దని బీఆర్ఎస్ మాత్రం ఎందుకు అనుకుంటున్నారు? ప్రాంతీయ పార్టీ అంటారా? అన్న నమస్తేనే. ఏం పేరు అన్న మీది? మహేష్ గారు. ఇక్కడ ఇదే ఊరా మీది? షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ అదే కదా. అయితే ఈ నెల 13వ తారీఖున మనకు ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి మహబూబ్నగర్ డిస్టిక్ కి. మూడు పార్టీలు ప్రధానంగా ఇక్కడ ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, రెండోది బీజేపీ, మూడోది బీఆర్ఎస్. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వెళ్ళి చల్లా వంశీ రెడ్డి గారు ఉన్నారు, మరియు బీజేపీ నుంచి వెళ్ళి డీకే అరుణ మేడం ఉన్నారు కదా. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేస్తే మన మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతుంది? బీజేపీకా? బీజేపీ. ఎందుకే బీజేపీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు?